ఇవాళ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు నర్సరీ కానీ తల్లిదండ్రులు శ్రీమంతులు ధనవంతులు ఏ విధంగా నర్సరీ, కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ, యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటుండ్రో అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి పంపించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం లేదు. ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా సర్వం అమ్ముకొనైనా సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం వండుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం. వాడు పెద్దయి ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి, మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, డాక్టర్లు, లాయర్లు రాణించి పీజీలు, పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు కలలు కంటున్నారు. మరి అలా తల్లిదండ్రులు కలలు కంటున్నప్పుడు వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీతో పాటు 10th తర్వాత 11th అండ్ 12th, నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనం అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆరుట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడున్న చాలామందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు. ఆరుట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని పెట్టే రోజు వస్తుంది అని ఎవరు కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం మా ఉపాధ్యాయులు చేసిండ్రు. ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల స్కూల్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందరిని వాళ్ళని కలిసి వచ్చిన. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించినాం.
ఇదే కాదు, ఈనాటి ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మించాలని, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించాలని, ఒకనాడు ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, అదర్ కాస్ట్లకి డిఫరెంట్ హాస్టల్స్ ఉంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే, ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అదర్స్ 2500 మంది స్టూడెంట్స్ తోని 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ లెవెల్ ఒక క్యాంపస్ నిర్మించి ఈనాడు విద్యను అందించడానికి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది.